నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతు బజార్లో సబ్సిడీపై బియ్యం, కందిపప్పు పంపిణీ ప్రారంభించిన ప్రతిపాటి. రోటరీ సేవలు విస్తృతపరచాలి. నూతన కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవంలో శాసనసభ్యులు ప్రతిపాటి. ఏఎంజీ ఐటీఐ కళాశాలలో రేపు జాబ్ మేళా. ఐటీఐ ఏ బ్రాంచ్ చదివినా ఇంటర్వ్యూకు రావచ్చన్న ప్రిన్సిపల్ దీపక్. టీడీపీ యువ నాయకులు సింగ్ అజిత్ పుట్టినరోజు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ప్రతిపాటి. దత్తసాయి అన్నదాన సమాజంలో ప్రత్యేక పూజలు. 21వ తేదీన గురు పౌర్ణమి వేడుకలుంటాయన్న బాలాజీ. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయిన ధరలు తగ్గించి పేద ప్రజలకు సాధ్యమైనంత ఊరట కలిగించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వం లక్ష్యమని మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఆ మేరకు ఎన్నికలకు ముందిచ్చిన హామీని నెలలో నిలబెట్టుకుని ప్రజాప్రభుత్వం అని నిరూపించుకుంటామన్నారు. గురువారం చిలకలూరిపేట రైతు బజార్లో రాయితీపై కందిపప్పు, బియ్యం విక్రయాలను కలెక్టర్ అరుణ్ బాబుతో కలిసి ప్రారంభించారు ప్రతిపాటి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర ధరలపై ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మాట మేరకే భాగంగా బహిరంగ మార్కెట్ లో 180 రూపాయలు ఉన్న కందిపప్పును 160కి పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మరిన్ని వస్తువుల విషయంలో ఈ ఊరట కలిగిస్తామన్నారు. ప్రజలందరికీ కావలసిన నిత్యావసర ధరలు దశల వారీగా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగానే రైతు బజారులో కందిపప్పు, బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీంతో పాటు ధరల నియంత్రణ కోసం మిల్లర్లు, వ్యాపారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు ప్రతిపాటి. తొలి దశలో కందిపప్పుపై కిలోకి 21 తగ్గించామని, నాణ్యమైన స్టీమ్డ్ రైస్ కిలో 49, ముడి బియ్యం కిలో 48 చొప్పున ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఒకరికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఇస్తారని, ప్రజలంతా ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలన్నారు. ప్రతి పేదవాళ్లు 3 పుట్ల కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే సీఎం సంకల్పమని, అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే 10 రకాల సమస్యలు పరిష్కరించడంతో పాటు పలు హామీలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ప్రతిపాటి కొనియాడారు. కందిపప్పు, బియ్యంపై నిర్ణయించిన ధరలకే విక్రయించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ మార్కెట్ ధర కంటే తక్కువకే కందిపప్పు, బియ్యం పంపిణీ చేస్తున్నామని, ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ధరల నియంత్రణ కోసం ఎంపిక చేసిన రైతు బజార్లో కందిపప్పు, బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మాల్స్ తో పాటు లేఅవుట్ లోను ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలన్నారు. బయట మార్కెట్ తో పోల్చుకుంటే మంచి నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. కందిపప్పు, బియ్యం ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంబంధిత అధికారులున్నారు. మార్కెట్ లో 181 రూపాయలు ఉంది. బియ్యం స్టీమ్డ్ బీపీటీ, సోనా మసూరి 55 రూపాయలు 45 పైసలు ఉంటే 49 రూపాయలకి ఈ యొక్క రైతు బజార్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. సోనా మసూరి పచ్చి బీపీటీ 52 40 రూపాయలు బయట ఉంటే రైతు బజార్లో 48 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రైతు బజార్ ద్వారా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో
ధరలు అదుపులో లేవు, ధరలు నియంత్రిస్తామని ఆనాడు చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటకు కట్టుబడి కొంతమేరకు తొలి దశలో ఈ మేరకు తగ్గించడం జరుగుతూ ఉంది. దశల వారీగా పేదవారికి అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ యొక్క నిత్యావసర వస్తువులు, కందిపప్పు కావచ్చు, ఆయిల్ కావచ్చు, పప్పు, ఉప్పు, బెల్లం, అన్ని సామాన్యుడికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలన్నీ దశల వారీగా పేదవాడికి అందుబాటులోకి తీసుకొస్తామని ఏదైతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దానిలో భాగంగానే ఈరోజు కొంతమేరకు ఉపశమనం, కొంతమేరకు ధరలు తగ్గించడం జరిగింది. రాబోయే రోజుల్లో దశల వారీగా ధరలు నియంత్రించి పేదవాడు కడుపు నిండా అన్నం తినేటువంటి విధంగా అన్ని రకాల వస్తువులు ధరలు తగ్గించడం జరుగుతుందని తెలియజేస్తూ పెద్దలు స్థానిక శాసనసభ్యులు గారికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి రైతు బజార్ల దగ్గర, అలాగే పెద్ద సంస్థాగత సంస్థలు అంటే మనకి రిలయన్స్ కానీ, వాల్మార్ట్ కానీ, లేకపోతే విశాల్, స్పెన్సర్స్ ఇలాంటివన్నీ కూడా అక్కడ కూడా మన ప్రభుత్వ ప్రదేశాల్లో కాకుండా పెద్ద పెద్ద మాల్స్లో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మనము ధరలు నియంత్రణ తీసుకురావడానికి, ధరలు అదుపులో పెట్టడానికి, అలాగే నిత్యావసర వస్తువుల్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంలో భాగంగా ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ కందిపప్పు, దేశవాళీ వెరైటీ కందిపప్పు బయట మార్కెట్లో 181 రూపాయలు ఉంటే మనం 160 రూపాయలకి అందుబాటులోకి తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఈ మిల్లర్స్, వాళ్ళ అసోసియేషన్స్ తోటి డిస్కషన్స్ చేశాక అందరూ ఒక మంచి రేటుకి ఒప్పుకున్నారు. అట్లాగే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు బియ్యం 55 రూపాయలు ఉండేది 49 రూపాయలు, సోనా మసూరి 52 ఉంటే 48. వీటన్నిటికీ రాష్ట్ర స్థాయిలో నెగోసియేషన్ జరిగాక ప్రభుత్వం యొక్క పెద్దలతో డిస్కస్ చేసినాక, అసోసియేషన్ వాళ్ళు ఒప్పుకున్నాక ఇవన్నీ మనకి ధరల నియంత్రణలో భాగంగా ఈరోజు ఈ కౌంటర్ స్టార్ట్ చేశాము. దీనికి పెద్దలు, పూజలు, మన గౌరవ ఎమ్మెల్యే గారు రావడం మన కాలంలో. సో ఈ కౌంటర్ ఈరోజు నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే బయట మార్కెట్తో పోల్చుకుంటే మనము మంచి క్వాలిటీ ఉన్నటువంటి బియ్యం కందిపప్పు ఇస్తున్నాము, తక్కువ ధరకి ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మీ ద్వారా పబ్లిక్ సమాచారాన్ని చదవాల్సి వస్తుందని కోరుకుంటా ఉన్నాను. ఎంత సంపాదించినా ప్రజాసేవతో ప్రజల్ని ఆదుకోవడంలో ఉన్న తృప్తి మించింది ఏమీ లేదని శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం సాయంత్రం ఎన్ఆర్టీ సెంటర్ లో ఉన్న గ్రాండ్ వెంకటేశ పంకజం హాల్లో జరిగిన రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2024-25 సంవత్సరానికి గాను రోటరీ క్లబ్ అధ్యక్షునిగా వారణాసి శరత్ కుమార్ శాస్త్రి, కార్యదర్శిగా కొళ్ళ వెంకట సుబ్బారావు, కోశాధికారిగా జంపడి శ్రీనివాసరావు పదవీ ప్రమాణాన్ని స్వీకరించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి సేవా కార్యక్రమాలే అన్నారు. రాజకీయంగా కావచ్చు, రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, లయన్స్ క్లబ్ ద్వారా కావచ్చు, ఆర్థికంగా స్థిరపడిన వారు, ఆర్థికంగా వెనుకబడిన సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రోటరీ క్లబ్ తరపున చిలకలూరిపేటలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారందరినీ అభినందిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల నుంచి, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చేటువంటి పేదలకు ఎంత చేసినా కూడా తక్కువే అన్నారు. ఆర్థికంగా స్థిరపడిన వారితో పాటు ఆర్థికంగా ఎదుగుతున్న వారంతా నిండు మనసుతో ముందుకొచ్చి చేయూతనిస్తే అంతకు మించిన ఆత్మ సంతృప్తి మరొకటి లేదన్నారు. దాతల సహకారంతో పేదలు, విద్యార్థులకు ఉపయోగపడేలా రోటరీ క్లబ్ తరఫున మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ప్రతిపాటి కోరారు. కార్యక్రమంలో పలువురు రోటరీ సభ్యులు ఉన్నారు. మంచి ప్రభుత్వం ఏర్పడింది. ఒక అరాచక ప్రభుత్వం సాగనంపారు. ఇండిపెండెన్స్ వచ్చినాక ఇంత పెద్ద రిజల్ట్ ఎప్పుడు ఇవ్వాలి. ఒక చేతగాని సీఎం వస్తే ఏ విధమైన రిజల్ట్ ఇచ్చారో ప్రజల తీర్పులు బట్టి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఒక మంచి పరిపాలనా దక్షుడు కావాలని చంద్రబాబు గారికి, కూటమికి అత్యధిక మెజారిటీ ఇచ్చారు. ఇండిపెండెన్స్ వచ్చినాక చిలకూరుపేటలో ఇంత మెజారిటీ ఎప్పుడు రాలేదు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఇంత మెజారిటీ ఎప్పుడు చూడలే. అంటే గత పాలకుల యొక్క, నేను పేరు కూడా చెప్పను, గత పాలకుల వైఫల్యం, గత పాలకుల అరాచకాలు, గత పాలకుల యొక్క తప్పిదాలు, గత పాలకులు స్వేచ్ఛని హరిస్తే ఏ విధంగా ప్రజలు తీర్పిస్తారో అటువంటి తీర్పు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు కూడా ఊహించలేదు. అటువంటి తీర్పు ఇచ్చినట్టు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి మంచి పరిపాలనా దక్షుడు ఇచ్చే, డబ్బులు లేకపోయిన రాష్ట్రంలో
అప్పుల పాలైనటువంటి రాష్ట్రాన్ని కష్టపడి తిరిగి మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అభివృద్ధి సంక్షేమంతో మీరు కూడా పండరీపురం రోటరీ క్లబ్ డబ్బులు లేకపోయినా మెంబర్స్లో ఆర్థికంగా స్థిరపడినటువంటి వారిని దాతల్ని మీరు బాగా పెంచుకొని వారిని ఎంత ప్రోత్సహిస్తే అంత ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మీరు మా శాస్త్రి గారు కానీ సుబ్బారావు గారు ప్రోత్సహించి దాతల సహకారంతో పేదవారికి పిల్లలకి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని నేను ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మురికిపూడికి చెందిన సింగ్ అజిత్ కుమార్ పుట్టినరోజు పురస్కరించుకుని స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు స్థానిక అంబేద్కర్ భవన్ సమీపంలో క్యాంపు కార్యాలయంలో అజిత్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు సాంబశివనగర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అజిత్ కుమార్ గారిచే కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు పట్టణానికి చెందిన మాజీ టొబాకో బోర్డు మెంబర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాష్టి రమేష్ కుమార్ కి స్థానిక శాసనసభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ ఎన్ఆర్ఐ టీడీపీ అధికార ప్రతినిధి కోమటి జయరాం తదితరులున్నారు. ఏపీఎస్ఆర్టీసీ స్థానిక డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవం డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాదరావు అధ్యక్షతన గురువారం ఘనంగా జరిగింది. తొలుత యూనియన్ జెండా ఎగురవేశారు. అనంతరం బస్టాండ్ ప్రాంగణంలో కేక్ కట్ చేశారు. ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బి కోటేశ్వరరావు, డిపో ప్రెసిడెంట్ ఏఎస్ రావు, జాయింట్ సెక్రటరీ ఎం సుబ్బారావు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేవై రత్నం, సాంబిరెడ్డి, అంకారావు, సాదిక్, ఏవిరెడ్డి, ఎంకే రావు, కె సుబ్బారావు, కేశవులు, మంగయ్య, బొంగయ్య, ఎడ్లవల్లి, శివాటి థామస్, డిపో ట్రెజరర్ సైదావలి, పల్నాడు జిల్లా కమిటీ సభ్యులు ఎం కమల, కె సన్నిధి, పివి శాంతి, డిపో కమిటీ సభ్యురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళకి ఎంత ప్రాబ్లంగా మరి ఒక 25,000 రూపాయలు కట్టించి డిపాజిట్ చేసుకుని 33వ ఎంప్లాయీస్ ఆవిర్భావ దినోత్సవాల వేడుకలకి హాజరైనటువంటి మీ అందరూ కూడా రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్స్, మరి ఈ రోజున 72 వసంతాలు పూర్తి చేసుకొని 73వ వసంతాలకు అడుగుపెట్టే సందర్భంగా మరి మనం ఎన్నో పోరాటాలు చేసాం. 1952 నుంచి కూడా పంజాబ్ స్టేట్ రైల్వేస్ నుంచి ఉన్నప్పటి నుంచి కూడా మరి ఆర్టీసీలో ఏకఛత్రాధిపతి 72 వరకు కూడా ఎంప్లాయీస్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్న టైంలో మా నైట్ డ్యూటీలు కానీ మరి అలవెన్స్లు కానీ పే ఫిక్సేషన్లు కానీ అన్ని అవిరాభావంగా కృషి చేస్తూ వర్కర్స్కి ఎప్పుడు ఏది మేలు చేద్దామని ఆలోచనతోనే మరి ఈ 72 సంవత్సరాలు గడుపుతూ వచ్చింది. మరి మీ అందరూ తెలుసు, పాత రోజుల్లో ఫిక్సేషన్ 5 సంవత్సరాలకు ఒకసారి ఉండేది. 1962లో మొట్టమొదటిసారిగా పే ఫిక్సేషన్ జరిగింది. మరి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ మరి ఇప్పటి వరకు కూడా 14 సార్లు పే ఫిక్సేషన్ జరిగితే మరి 9 సార్లు కూడా ఎంప్లాయీస్ పే ఫిక్సేషన్ చేసి మరి కార్మికులు కూడా ఎంతో ఇబ్బంది పట్టింది. పాత రోజుల్లో పే ఫిక్సేషన్ జరిగితే దానికి 30 రూపాయలు పే ప్లస్ డిఏ అని ఇలా ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చి 2001లో 24 రోజులు సమ్మె సందర్భంగా మరి 9.5% మరి పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చి ఒక కొత్త విధానాన్ని మరి జీతాలు పెంచే విధంగా మరి ఆ రోజున చేసింది. నాదెండ్ల మండలం సాత్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నాదెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ ఈ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెదేపా అన్నారు. గత పాలకులు పాలనను గాలికి వదిలేసి దోచుకోవటం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రైతులు పొలాలకు వెళ్లే రోడ్డు గతుకులమయంగా ఉండడంతో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతిపాటి పుల్లారావు ఆదేశాలతో సాత్లూరు నుంచి కుసాన్పల్లి వెళ్లే రోడ్డు, ఎన్ఎస్పీ కాలువ బ్రిడ్జ్ నుంచి కనపర్రు వెళ్లే రోడ్డు, ఎన్ఎస్పీ కాలువ బ్రిడ్జ్ వరకు కాలువ కట్ట
కట్టపై గ్రావెల్ రోడ్డు నిర్మించి రైతులకు వాహనదారులకు గురువారం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సత్యనారాయణ అన్నారు. కనపర్తి గేటు పడితే వాహనదారులకు ఇబ్బంది లేకుండా కాలువ కట్టపై రోడ్డు వేయడం జరిగింది కావున ప్రజలు ఉపయోగించుకోవాలని సత్యనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముసుగు శోభారాణి, గ్రామ తెదేపా నాయకులు జంపని వీర వసంతరావు, నందిగం శివయ్య, నార్నె శ్రీనివాసరావు, నార్నె శంభయ్య, ఈదర సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రతిపాడు శాసన సభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఆకస్మిక తనిఖీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వైద్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వైసీపీ పాలనలో లాగా పనిచేద్దామంటే కుదరదు, ప్రజలకు కంపల్సరీగా అందుబాటులో ఉండాల్సిందే అన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. Services are continuously పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం పంచమిని పురస్కరించుకుని సద్గురు శ్రీ దత్తసాయి స్వామి వారికి ప్రత్యేక అర్చన, అభిషేక పూజా కార్యక్రమాలు, భక్తుల ప్రదక్షిణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ఈ నెల 21న ఆదివారం గురు పౌర్ణమి అని, ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, జాతక గురు బలసిద్ధి పూజా కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఆ రోజు జరుగుతుందని, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బాబాగాని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదం స్వీకరించాలన్నారు. భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అన్నదాన కార్యక్రమానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు, అయినవోలు హనుమంతరావు, భక్త బృందం పాల్గొన్నారు. సాయిరామ్, చిలకలూరుపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం పంచమి, స్కంద పంచమి అంటారు దీన్ని. సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు. మరి తమిళంలో సుబ్రహ్మణ్య స్వామిని గురు రూపంలో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అటువంటి గురువారం రోజునే ఈరోజు పంచమి రావడం అనేది చాలా విశేషమైన రోజు. అందుకనే బాబా గారికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమం, అర్చనా కార్యక్రమాలు జరిగినాయి. దీనిలో భాగంగా ఈ నెల 21 ఆదివారం నాడు గురు పౌర్ణమి, పరమ పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం నుంచే బాబా గారి దగ్గర అభిషేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 గంటలకు అభిషేకం, ఉదయం 5 గంటల 15 నిమిషాలు కాకరహారతో బిగినాయి. 7:30 గంటలకు అభిషేకం, అలాగే 10 గంటలకు జాతక బల గురుబల సిద్ధి పూజ అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ పూజ ఎక్కడా ఇంతవరకు నిర్వహించడం జరగలేదు. కానీ దత్తసాయి సన్నిధిలో జరుగుతుంది. ఎవరైతే ఆర్థిక నష్టాలతో ఉన్నారో, అలాగే ఎవరైతే కష్టాలు అనుభవిస్తూ జాతకం గురుబలం లేక సంతానహీనంతో ఉన్నారో, ఎటువంటి కష్టాన్నైనా ఈ యొక్క జాతక గురుబల సిద్ధి పూజ నివారిస్తుంది. ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సామాన్ అంతా కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పూజలో పాల్గొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి షిరిడి నుంచి తెచ్చిన బాబా గారి అదృష్ట సాయిబాబా డాలర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు మరి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్నదాన కార్యక్రమానికి దాతలు తమ ముందు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎవరైతే 25 కేజీల రైసు లేకపోతే కందిపప్పు కానీ ఎవరైతే ఇస్తారో వారి పేరు మీద ఆ రోజు ప్రత్యేకంగా వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. రాత్రి 7 గంటలకు గురు పౌర్ణమి పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. దత్తసాయి సన్నిధిలో మరి జరిగే ప్రతి ఒక్క పూజ కూడా అతిశక్తివంతమైనది. ముఖ్యంగా జాతక గురుబల సిద్ధి పూజ చాలా విశేషమైనది, ప్రశస్తమైనది. ఈ పూజలో కూర్చొని ఏది అనుకుంటే అది జరుగుతుంది. అటువంటి పరమ పవిత్రమైన పూజ ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం పలుకుతుంది. పట్టణంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఏఎంజీ ప్రాంగణంలో ఉన్న ఐటీఐ కళాశాలలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపల్ వి మణిదీపక్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే జాబ్ మేళాలో వరుణ్ మోటార్స్, ఎన్ఫీల్డ్, అశోక్ లేలాండ్, జోజిల్, పెప్సీ, అమర్ రాజా, క్యాప్స్టోన్ కన్సల్టెన్సీ, శ్రీ సిటీలో పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు. ఐటీఐ పూర్తి చేసిన జిల్లాలో ఎలక్ట్రికల్, ఫిల్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానికల్, సివిల్, R&AC తదితర ట్రేడ్లు పూర్తి చేసిన విద్యార్థులు జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు. వివరాలకు 996652506300834023లను సంప్రదించాలని ఆయన కోరారు. నమస్తే అండి, నా పేరు పి మణిదీపక్. నేను ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ ప్రాంగణంలో ఉన్న ఏఎంజీ ఐటీఐ కళాశాలకి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము మా ఐటీఐ కళాశాల నందు క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెట్టడం జరుగుతుంది.
ఐటీఐ పూర్తి అయిన విద్యార్థులకి మేము కొన్ని కంపెనీలను అంటే ఐటీఐ పూర్తయిన విద్యార్థులకి కంపెనీలను పిలిపించి ఇక్కడే ప్లేస్మెంట్స్ జాబు వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. మన దగ్గరికి పోయిన సంవత్సరం కూడా లాగానే ఈ సంవత్సరం కూడా వరుణ్ మోటార్స్, అశోక్ లైలాండ్, సిసిటీ నెల్లూరులో కొద్ది కంపెనీసు, జోసీలు, పెప్సీ, అమర్ రాజా, అశోక్ లైలాండ్ కొన్ని కంపెనీస్ మన దగ్గరికి జాబ్ మేళకి పాల్గొంటున్నాయి. కావున ఏఎంజీలో ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన కాలేజీలో కూడా ఐటీఐ కంప్లీట్ చేసిన విద్యార్థులు అన్ని ట్రేడ్లు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, టర్నర్, వెల్డర్, డాక్టర్ అండ్ సివిల్ ఏ ట్రేడ్ అయినా పర్లేదండి. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు రేపు జరగబోయే క్యాంపస్ ప్లేస్మెంట్ ఏఎంజీ ఆవరణలో జరుగుతుంది. వచ్చి అది ఆ జాబ్ మేళని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఎప్పుడు మన విద్యార్థులకి ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా జాబులు ఇచ్చి పంపాలనేది మన సంస్థ డైరెక్టర్ గారు అయినటువంటి అనిల్ కుమార్ మహంతి గారి ధ్యేయం. అది దాన్ని బట్టి మేము ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి ప్లేస్మెంట్స్ కల్పించి వాళ్ళని బయటకు పంపించడం జరుగుతుంది. కావున రేపు ప్లేస్మెంట్స్కి మిగతా వాళ్ళందరూ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 30వ వార్డులో నివసించే ఇక్కుర్తి రామకృష్ణ కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ యువ నాయకుడు మండలంలోని చరణ్ తేజ గురువారం 10,000 ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో తోట మల్లికార్జునరావు, మామిడాల సురేష్, ముత్తంశెట్టి ప్రసాద్, స్నేహరాజా, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.